నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు భారత్ న్యూస్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పల్లకి మోసిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరుగా గుర్తించి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారు ఒకరందరికీ ప్రాధాన్యత ఇస్తూ పదవుల పంపకాన్ని ప్రారంభించింది. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో పూర్తిగా కూడా వారిని అకామిడేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే వీరందరితో కూడా భవిష్యత్ కాలంలో పార్టీని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, దీని అవసరం పూర్తిగా పార్టీ రేపటి రోజున అంటే 2029కి సన్నద్ధమయ్యే రీతిన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు చంద్రబాబు అండ్ కో. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత తాజా సమాచారం అంటే రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఏం చేయబోతున్నాయి, అసలు ఈ కార్పొరేషన్ల విధి విధానాలు ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటనే అంశాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. పూర్తిగా కృష్ణమోహన్ గారు, అసలు మీరు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీ జర్నీ ఎలా ప్రారంభమైంది? తెలుగుదేశం పార్టీలోకి మీరు ఎలా వచ్చారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఏంటి? నేను నా డిగ్రీ అయిన తర్వాత సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను చిన్న స్థాయి కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిందో అవన్నీ కూడా ఒక చిన్న వార్డు ప్రెసిడెంట్ గా నా ప్రస్థానం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ అంచెలంచెలుగా పార్టీ మనల్ని గుర్తించి మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడం చూసి నాకు అంచెలంచెలుగా పదవిని కట్టబెట్టడం జరిగింది. వార్డు ప్రెసిడెంట్ దగ్గర నుంచి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా సుమారు 14 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. దాని తర్వాత ఏదైతే నియోజకవర్గ స్థాయిలో అనేక పదవులు చేయడం, పరిశీలకుల కింద పనిచేయడం కొన్ని నియోజకవర్గాలకి, అదేవిధంగా రాష్ట్ర పార్టీలో పనిచేయడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం, తాడేపల్లిగూడెం క్లస్టర్ ఇన్ఛార్జ్ గా పనిచేయడం, అలాగే మై ఫస్ట్ టైం ఓట్ ఫర్ సిబిఎన్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి నన్ను పశ్చిమ గోదావరి జిల్లా యూత్ ప్రెసిడెంట్ చేయడం, చాలా ఇలా అంచెలంచెలుగా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇవ్వడం ఒక తెలుగుదేశం పార్టీ నానుడి. అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక ఆన్లైన్ అనేటటువంటిది పెట్టి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ పాయింట్ వైజ్ గా ఇవాళ రోజున ఎన్నో రకాల ఎంక్వైరీస్ చేసి జోనల్ ఎంక్వైరీస్ కానీ, డిస్ట్రిక్ట్ ఎంక్వైరీస్ కానీ, నియోజకవర్గ ఎంక్వైరీస్ కానీ, ఇలా ఎన్నో రకాల ఆన్లైన్ లో కానీ, అలాగే ఇంటెలిజెన్సీ ద్వారా కానీ, స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కానీ, రాబిన్సన్ టీమ్ ద్వారా కానీ, అలా ఎన్నో కార్యక్రమాల ద్వారా మన ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో వారి యొక్క మొత్తం డేటాని ఇది చేయడం జరిగింది. చేసి దాంట్లో భాగంగా ఇవాళ రోజున నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కి డైరెక్ట్ గా ఎన్నుకోవడం, డైరెక్టర్ గా చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఎవరైతే కింద స్థాయిలో చాలా కష్టపడి కార్యకర్తలుగా ఉండి కష్టపడతారో, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా కష్టపడి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క మంచి డిసిప్లినరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇవ్వడం చాలా సంతోషం. మేమందరం కూడా ఇవాళ రోజున ఏదో లాబింగ్ చేస్తేనో, ఎవరు వెనకాలో తిరిగితేనో పదవులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 100% ఎవరైతే కష్టపడతారో వాళ్ళని డైరెక్ట్ సెంట్రల్ పార్టీ లోకేష్ గారు ఒక టీం ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో రకాల ఎంక్వైరీ చేసిన తర్వాత పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పెద్దపీట అనే విషయాన్ని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ విధంగా నా ప్రస్థానం మొదలైంది సార్. దీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో కృష్ణమోహన్ అణచివేయబడ్డా? కృష్ణమోహన్ ఎదుగుదలని ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు ఇంత టైం పట్టింది కృష్ణమోహన్? నేను పార్టీలో చాలా కాలం పనిచేసినప్పటికీ కూడా మనకి ఇవాళ రోజున సామాజిక వర్గాల వారీగా కార్యకర్తల్ని గుర్తించడం, ఎందుకంటే అన్ని వర్గాలని కలుపుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం పార్టీది. అదేవిధంగా నేను చాలా సందర్భాల్లో ఒక చిన్న నిరాశ ఉన్నప్పటికీ కూడా కానీ అంచెలంచెలుగా పార్టీలో ఎదిగాను నేను. అంచెలంచెలుగా ఏదైతే నారాయణ స్వామి గారి దగ్గర నుంచి, పచ్చకాన సుందరరావు గారి దగ్గర నుంచి, అలాగే ఈల్ నాని గారు, అలాగే పైడికొండల మాణిక్యాలరావు గారు, ఒలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ముళ్ళపూడి బాపిరాజు గారు, ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు గారు, ఇలా వీళ్ళందరి దగ్గర నేను
చాలా సంవత్సరాలు పనిచేశాను. కృష్ణమోహన్ పార్టీకి కమిట్మెంట్‌తో పనిచేస్తాడని చెప్పి, వివాదరహితుడని చెప్పి అందరి దగ్గర ఉంది. అది నాకు మంచి క్రెడిట్. చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే పార్టీలో కష్టపడి పార్టీలు మారకుండా ఉంటారో వాళ్ళు నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన విషయం అదండి. నేను చెప్పనక్కర్లేదు. అంటే కృష్ణమోహన్ కులం ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టడమే కృష్ణమోహన్ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందా? అలా అంటే మీరేమంటారు? అంటే జనరల్‌గా ఇవాళ రోజున ఆ రకమైనటువంటి ఇదైతే ఏం లేదు. ఎందుకంటే ఇవాళ రోజున ఒక చిన్నపాటి కార్యకర్తగా ఉన్న నేను తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో గాని, జిల్లా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఏ రకంగా కష్టపడే వాళ్ళకి ఏ రకంగా గుర్తింపిస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ముందుంటారు గ్యారంటీగా. మనం ఏదో లాబింగ్ చేసుకునో, లేపోతే ఎవరో వెనకాల తిరిగితేనో పదవులొస్తాయనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీలో అది లేదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. చీమలు పెట్టిన పుట్టను పాములు ఆక్రమిస్తుంది. మీరైతే ఒక ఒక వార్డునో, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళిన సందర్భం 2014 సమయంలో మిమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు ఎలాగా అంటే ఆ మానసికంగా ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పార్టీ ముఖ్యం. ఇవాళ రోజున ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం సమాజంలో సేవ చేయాలి అంటే పార్టీ ఒక ప్లాట్‌ఫార్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనం పార్టీ బావుంటే మనం బావుంటాం. నేనెప్పుడు కూడా అదే విధంగా ఆలోచించేవాడిని. నాకు పదవి కన్నా కూడా ముఖ్యం పార్టీ. ఇవాళ రోజు పార్టీ బావుంటే మనం ఏ రోజుకైనా బావుంటాం అన్న ఆలోచనతోనే నేనెప్పుడు కూడా ముందుకెళ్ళాను. అదే సందర్భంలో మీరేదైతే ఈ క్వెషన్ అడిగారో దానికి కూడా ఆ రోజు కొంచెం చిన్న బాధ అనిపించినప్పటికీ కూడా నాలో నేనే ఆలోచించుకుని మళ్ళీ ఏం చేస్తే బెటర్, ఎలా చేస్తే బెటర్ అని ఆలోచించుకొని నేను ఆ రోజున సరైన నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు కూడా నాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. తర్వాత మన ముల్లపూడి బాబురాజు గారి టైంలో నన్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కి ఆ రోజే నన్ను ప్రమోట్ చేశారు. కొన్ని అనివార్య కారణాలు రాలేకపోవచ్చు గానీ, పార్టీ ఎప్పుడైనా సరే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని తప్పనిసరిగా అంటే మీ పార్టీ కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంది. మీరు చాలా చురుగ్గా ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనేక దృక్పథాలు ఆలోచించారు. కానీ మిమ్మల్ని ఒక కులానికి మాత్రమే అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన వెల్ఫేర్ బోర్డుకి మాత్రమే పరిమితం చేయడం వెనకాల అంటే మీకు ఇతరత్ర పదవులు ఇవ్వచ్చు. కీలకమైన పదవులు అనేకం ఉన్నాయి. మీరు అన్నట్టు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి, ఇతరత్ర అంశాలు. కానీ అట్లన్నిటికి కాకుండా కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం వల్ల మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టా? లేకపోతే మీకు బ్రేక్ ఏస్తున్నట్టా? ఇవాళ రోజున మేము ఎన్‌డీఏ కూటమిలో భాగంగా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. మేమంతా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో పనిచేస్తా ఉన్నాం. ఏదైనా ప్రజలకు మంచి చేయాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా ఇవాళ 3 పార్టీల పొత్తులో భాగంగా ఏ పదవైనా ఇవ్వాలి అంటే ఒక కాయని ముగ్గురికి పంచాలన్నప్పుడు మీకు తెలియని విషయం కాదు. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏం చేయాలన్న దాంట్లో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ పదవి కావాలి అని అడగడం కన్నా ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకుంటాం మంచిది. ఎందుకంటే ఇవ్వాలని ఉన్నా అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా సామాజిక వర్గాలు ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలని బేరీజు వేసుకుని ఇవాళ రోజున వాళ్ళు ఏదైనా ఒక పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవాళ మీరు అడిగారు ఇందాకలా పదవికి మిమ్మల్ని పరిమితం చేస్తున్నారా, మీ కులానికి పరిమితం చేస్తున్నారా? అది చాలా తప్పది. ఎందుకంటే ఇవాళ రోజున నన్ను కులం చూసి నాకు స్టేట్ పదవులు కానీ లేకపోతే జిల్లా స్థాయి పదవులు కానీ జిల్లా యూత్ ప్రెసిడెంట్లు కానీ ఎప్పుడు ఇవ్వలా. కష్టపడేవాడికి పదవులు ఇచ్చారు. సో దీని తర్వాత రేపు రాబోయే రోజుల్లో కూడా నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా పార్టీ తీసుకునే నిర్ణయానికి తప్పనిసరిగా కట్టుబడి అవసరమైతే నా వంతు ప్రజాక్షేత్రంలో కూడా పోటీ చేయడానికి రెడీగా ఉంటాను. అందులో ఇబ్బంది ఏం లేదు. తప్పనిసరిగా నాదైన శైలిలో స్పందిస్తాను. ఎందుకంటే మనం ప్రజా సేవ చేయడం మనకు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి కల కూడా అదే. మంచి చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజా పరిపాలన చేయాలనేటటువంటిది ఆయన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం అది. దాంట్లో భాగంగానే ఆ రోజున జన్మభూమి, ప్రజల వద్దకు పాలన అలా ఎన్నో రకాల కార్యక్రమాలు. ఆయన సుమారు 30 సంవత్సరాలు సీఎంగా ఉండి ప్రజారంజకమైనటువంటి పాలన ఇచ్చారు.
అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన ఏ విధంగా చేయాలి, మనతో ఏ విధంగా మనం ఏ పని చేస్తే మనం ప్రజల్లో మంచి విలువను సంపాదిస్తాం అన్నది కూడా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎన్డీఏ కూటమి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఎంత ఆయన చెప్పే మాటని వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. 15 సంవత్సరాలు మేము ఇలాగే ఉంటాం, కలిసి పనిచేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కలిసే ఉంటాం అనేటటువంటిది ఏదైతే దృక్పథం ఉందో ఆయనది, గ్యారంటీగా మంచి చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశం. అది స్వాగతించాలి. ఆయన మేము 100% ఆయనకి ఫ్యాన్‌గా ఉంటాము. ఆయనకి ఎప్పుడూ గూడా మేము కూడా పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ అందరం గూడా ఆయన్ని ఎప్పుడూ మేము స్వాగతిస్తూనే ఉంటాం. రాష్ట్ర స్థాయిలో పొత్తు గురించి అంతా శుభసూచకంగా కనపడుద్ది. అంతా బాగున్నట్టు కనపడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ద్వితీయ శ్రేణి పవన్‌లాగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకి తక్కువ చేసి చూపించడం అనేది చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. అంటే నిజంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయా? ఇబ్బందులుంటే వాటిని ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే నిజంగానే స్నేహపూర్వకంగా వెళ్తున్నారా? మీరు ఎదుర్కొన్న సమస్యలేంటి? మీకు ఏం కనపడుతుంది? ఎప్పుడూ గూడా ఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిచినప్పటికీ కూడా తాడేపల్లిగూడెంలో ఎప్పుడూ గూడా రాష్ట్రంలో పరిపాలన ఒకటి కొనసాగిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ వేరే పార్టీ అధికారంలో ఉండేది. సో దానివల్ల కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజల్లో కూడా ఇవాళ రోజు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ప్రజలు వాళ్ళ ఏం మాట్లాడినా మనం దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే మనకన్నా కూడా ప్రజలు చాలా ఎక్కువగా మంచిగా ఆలోచిస్తారు. వాళ్ళ నిర్ణయాలే మనకు తెలియగాలి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన, అప్పట్లో ఆయనకి మంచి సీట్లు ఇచ్చి ముందు కూర్చోబెట్టిన ప్రజలే. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇలా పట్టం కట్టారంటే మీకు తెలుసు దాని గురించి. అదే విధంగా తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గంలో కూడా వలవల మల్లికార్జునరావు గారు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడేపల్లి ఆయన కానీ, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన గతంలో మా తెలుగుదేశం పార్టీయే. మాకు చాలా సోదర సమానులు, చాలా అందరితోనూ కూడా మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఒక చైర్మన్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం పట్టణంలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. సో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు జనం మాట్లాడతారు. తప్పనిసరిగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 2 ఉంటాయి. మనం రెండిటిని బేరీజ్ వేసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో ఉంటాయి. దాన్ని త్రిసభ్య కమిటీ అని, 3 మెన్ కమిటీ అని ఉంటాయి. వాటిలో పెట్టుకుని మాలో మేము పరిష్కరించుకుంటాం తప్ప మేము ఎప్పుడు బయటికొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి మా దగ్గర ఉండదు అటువంటి విషయాల మీద. ఏదన్నా ఉన్నా మేము పార్టీ పరంగా 3 పార్టీలు కూర్చుని ముఖ్య నేతలతో మాట్లాడుకుని చర్చించేటువంటి విషయం ఉంటుంది. మీకు తెలియనే ఉంది, అంతా మీకు తెలుసు శ్రీనివాస్ గారు. ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి బటన్ నొక్కినట్టు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదని పెద్ద ఎత్తున విమర్శించారు. మీరు అదే అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకం చేస్తారని అధికారంలో ఉంది. ఇప్పుడు అరాకొర సంక్షేమ పథకాల జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను కూడా మీరు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. అసలు దీని మీద ఆ, మీరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? ఏంటి మన పరిస్థితులు అయిపోతుందనేది చేసుకుంటారా? లేకపోతే నిజంగా మీ పరిపాలన బాగుంది అనుకుంటారా? ఒకటి నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే గతంలో పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏమిచ్చాడన్న విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రం చాలా అంధకారంలోకి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో పరిపాలనా విధానం అంతా కూడా దోపిడీ విధానం ఎక్కువైపోయి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. రాష్ట్ర మనుగడకే ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితి అది. ఎటువంటి సందర్భంలో ఇవాళ రోజున రాష్ట్రం మళ్ళీ పుంజుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్రం, ప్రభుత్వం, పరిపాలనా విధానం గాడిలో ఉండాలి. అటువంటి విధానాన్ని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరంలోనే అసలు అంత దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి ఇవాళ రోజున ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోవాలన్నటువంటి ఇదిలోంచి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చాలా చక్కగా బతకగలం అనేటటువంటి ఒక భావంతో ఇవాళ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రామరాజ్యం వచ్చింది అనుకుంటున్నారు. సో అది చాలా మంచి విషయం. సో పథకాలని మనం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, అన్ని ఫిల్ఫిల్ చేసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా అది కూడా గ్యారంటీ ఫిల్ చేస్తాం, అందులో నో క్వశ్చన్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఏదైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా మంచి చేయాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మీరు చూడండి,
ఆయన 3000 ఇస్తే మేము 4000 ఇస్తున్నాం. ఇదివరకు వృద్ధా వృద్ధాప్య పెన్షన్ 3000, ఇవాళ 4000. వికలాంగులకి ఇవాళ బెడ్ రీడ్ పర్సన్స్కి 15,000 ఇస్తున్నాం మేము. 15,000 అసలు మీరు ఎప్పుడన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 15,000 అనే మాట ఎప్పుడన్నా విన్నారా అసలు? ఇవాళ బెడ్ రీడ్ కింద ఉండి హాస్పిటలైజ్ అయిపోయిన డయాలసిస్ పేషెంట్లు కానీ, ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ మన అన్ని 50 సంవత్సరాలకే ఇవాళ రోజున ఈ 50 సంవత్సరాల వయసు దాటిన బీసీ మహిళలు, బీసీ ఎవరైతే ఉన్నారో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుంది. మీరు ఎవరైతే ఇవాళ రోజున మహిళా స్త్రీశక్తి పేరుతో మహిళలు ఇవాళ రోజున వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి అప్పుడే ఆయన దీపం పథకం పెట్టాడు. అసలు అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండుకుని ఎంత కష్టపడేవారు, మహిళలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీపం పథకం పెట్టారు. అదేవిధంగా మహిళలు ఇంకా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఇవాళ సంవత్సరానికి 2 బండ్లు 3 బండ్లు ఇస్తున్నారు ఫ్రీగా. మీరు ఒకటే ఆలోచించండి శ్రీనివాస్ గారు, మీకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా మణులకి ముఖ్యంగా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ రాజ్యం కానీ ఆ ప్రభుత్వాలు కానీ చాలా బాగుంటాయి. మీకు తెలిసిన విషయమే. ఇవాళ రోజున అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్త్రీ శక్తిని వృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా రైతు భరోసా, ఇవాళ రోజున అన్నదాత సుఖీభవ, ఇవాళ ఎన్ని రకాల కార్యక్రమాలండి. అసలు మీరు చూస్తూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎక్కడైనా మీరు పొరపాటున మేము మర్చిపోతారేమో అని చెప్పి మేము గుర్తు చేసి మేము ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్లో. కృష్ణమోహన్ గారు, చంద్రబాబు గారి రాజకీయ జీవితం ప్రస్తావించుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ నెల, ఇప్పుడు ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు కావస్తుంది. ఆయన మీద ఒక మచ్చ ఉండిపోయింది. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడు, తెలుగుదేశం పార్టీని అడ్డదారులు లాక్కున్నాడు, ముఖ్యమంత్రిగా అడ్డదారులు ఎక్కింది. కానీ నాయకత్వం, మీ నాయకత్వంతో కూడా ఎలాగా ఆయన అంటే మీ వ్యవస్థాపక అధ్యక్షుడి పట్ల మీ నాయకుడు వ్యవహరించిన తీరుని తెలుగుదేశం పార్టీ ఎలా జీర్ణించుకుంది, అసలు తెలుగుదేశం పార్టీ ఓవర్కమ్ చేసి ఎలాగ చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తుంది? దానికి కారణాలు అంటే మీ మైండ్ సెట్ ఏంటి, మీ తెలుగుదేశం పార్టీ ఆలోచన దృక్పథం ఏంటి, కార్యకర్తల ఆలోచన దృక్పథం? వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు అందరికీ కూడా దైవ సమానం పార్టీలో. ఇవాళ రోజున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక విజనరీ నాయకుడు కావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పక్కన నుంచోవడం అనేది జరిగింది. ఇవాళ రోజున మేము ఏ కార్యక్రమంలో అన్నా సరే ఎన్టీ రామారావు గారిని మేము స్మరించుకుంటూ కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అడిగిన క్వశ్చన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయమే తప్ప రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పార్టీని బలోపేతం చేయాలని తీసుకున్న నిర్ణయమే తప్ప ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అభిమాన పాత్రుడు ఆయన. చాలా మామగారితో అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులతో ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా కీలక భూమి పోషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ అందరికీ తెలుసు. ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఒక ప్లానింగ్తో ఆ రోజుల్లోనే చాలా వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి రాబోయే తరాలకి మంచి చేయాలని చెప్పి ఇవాళ రోజున మీరు హైదరాబాదే చూసుకోండి. ఆ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం హైటెక్ సిటీ కడతా ఉన్నప్పుడు ఎందుకు ఈయన ఏం చేస్తున్నారు, కంప్యూటర్లు ఏం చేస్తాయో అని అడిగారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి అది ఒక స్ఫూర్తి. అందరూ కూడా ఇవాళ రోజున మంచి సంపాదనతో మంచి భవిష్యత్తుని అందించినటువంటిది హైటెక్ సిటీ హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంలో కీలక భూమి పోషించారు ఆయన. మీరు మంచి దృక్పథంతో ఆలోచిస్తే అంతా మంచిగా కనిపిస్తుంది. వెన్నుపోటు అనేది ఎక్కడుందండి? వ్యవస్థలను గాడిలో పెట్టుకోవడానికి తీసుకున్న నిర్ణయమే తప్ప అది పొరపాటును కూడా అది డివేట్ చేసేటటువంటిది లేకపోతే మనిషిని ఈ కొంగడీసేటటువంటి కార్యక్రమం అయితే కాదు. గ్యారంటీగా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.
ఏ పార్టీ అయితే సంస్థాగతంగా బాగుంటుందో ఆ పార్టీ కేంద్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు దానికి అదే నిదర్శనం. ఇవాళ రోజున రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు నిర్లక్ష్యం చేసింది. చేస్తే ఇవాళ అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇవాళ రోజున మనకి రాజధాని లేని పరిస్థితి. ఇవాళ అమరావతి రాజధాని ఇవాళ చాలా మనకి గర్వకారణం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారు. ఆయన 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని లేకుండా చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో రాబోయే తరాలకి మన ఇద్దరం గారికి మంచి రాబోయే రోజుల్లో మంచి డిబేట్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ కలిస్తే కనుక గ్యారంటీగా ఓ 20-30 సంవత్సరాల తర్వాత రాజధాని గురించి మనం చర్చించుకుంటే గ్యారంటీగా ఆ రోజు మీరు చెప్పారు కృష్ణమోహన్ గారు అని అడుగుతాను. గ్యారంటీ వాషింగ్టన్ లాంటి అమెరికా యొక్క క్యాపిటల్లోనే ఇవాళ రోజున మీరు చూసారు న్యూయార్క్ క్యాపిటల్లోనే వాషింగ్టన్ కానీ మునిగిపోయేటువంటి పరిస్థితులు. ప్రకృతి విపత్తుల్ని ఎవరు ఏమి చేయలేరు. శ్రీనివాస్ గారు మీరు అంటే చివరిగా మీ సామాజిక వర్గం అగ్రవర్ణాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది బ్రాహ్మణ్, కానీ అందుకే అనేక ఇబ్బందులు పడుతుంది, కడు పేదరికం అనుభవిస్తున్నారు. అటువంటి పేదల గురించి, అటువంటి బ్రాహ్మణ వర్గాలకు చెందిన పేదల గురించి, విద్యార్థుల గురించి, ఆ వర్గాలను ఆదుకునేందుకు మీకంటూ ఏదైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా? మీ సామాజిక వర్గ ఎదుగుదలకి మీరు తీసుకుపోయే నిర్ణయాలు యాజ్ ఏ రాష్ట్ర ఆ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గా మీకంటూ ఒక ఆలోచన విధానం ఏంటి? ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు బ్రాహ్మణ సమాజం కోసం, బ్రాహ్మణ శ్రేయస్సు కోసం, వారి ఉన్నతి కోసం, ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వారి యొక్క ఉన్నతి కోసం, మంచి చదువు చదివించడం కోసం ఆ రోజున వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, వారిని మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 1000 కోట్లతో ఒక ఫండ్ ఇచ్చి ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ని ఆ రోజున ఐవీఆర్ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. ఇచ్చిన తర్వాత దానికి తదనుగుణంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఆ క్రెడిట్ కోఆపరేటివ్ బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ దాని పేరున ప్రతి బ్యాంకులోనూ కూడా ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి చాణుక్య పథకం కింద, కౌటిల్య పథకం కింద, అర్జున్ పథకం కింద ఇలా రకరకాల పథకాలతో బ్రాహ్మణుల సంక్షేమం కోసం వారికి చిన్న స్థాయి రుణాలు ఇవ్వడం కానీ, అలాగే ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి రుణాలు ఇవ్వడం కానీ, ఇలాగా గవర్నమెంట్తో పాటు ఈ సమాజాన్ని కూడా కంబైన్ చేసి వారి ఉన్నతికి ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేసి ఒక జాతీయ బ్యాంక్ స్థాయిలో ఇవాళ ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కోసం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని నిర్మించడం జరిగింది. చాలా సంతోషం ఉండదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీని ఎంత ఉన్నతిగా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్పాలి. ఎందుకంటే బ్రాహ్మణులు బాగుండాలి, ఎక్కడైతే బ్రాహ్మణ సమాజం గౌరవించబడుతుందో దేవతలను గౌరవించామనేటటువంటి దృక్పథం ఉన్నటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే ఇవాళ చూడండి మీరు ఏ కార్పొరేషన్లో కానీ ఏ గుడిలో కానీ కంపల్సరిగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కంపల్సరిగా 2 పోస్టులు ఇస్తున్నారు. ప్రతి దాంట్లోనూ ప్రతి గుడిలోనూ కూడా ఆయన దాన్ని జీవో పాస్ చేసి అమెండ్మెంట్ చేశారు. అంటే మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఆయన ఏ రకంగా బ్రాహ్మణ సమాజం గురించి ఆలోచిస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. మీకు సంబంధించి అంటే మీరు ఏమన్నా వర్కౌట్ చేశారా? ఇక్కడ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, రూట్ మ్యాప్ ఇంకేమైనా అధ్యయనం చేశారా? తప్పనిసరిగా అయింది. ఎందుకంటే ఇవాళ రోజున ఇందులో ఎవరైతే ఆసరా లేని బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మనం పెన్షన్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం. అలాగే బ్రాహ్మిన్స్ లో ఎవరైనా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళని మంచి ఉన్నత విద్య చదువుకునే విధంగా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని స్పాన్సర్డ్ స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఉన్నతమైన చదువులు చదివించడం కోసం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు యుఎస్ ఫారిన్ కంట్రీస్ కూడా పంపించి చదివించడం జరిగింది. అలా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మేము ఇవాళ రోజున మేము ఒక ప్రణాళిక రచించుకున్నాం. ఆ రచించుకున్న దాన్ని బట్టి జిల్లాల వారీగా మేము ఆ ప్రణాళికని ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయో
అలాగే మేము ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్ళామో విషయాల్ని అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటున్నారు ఆయన. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పూర్తిగా కూడా పేద వర్గాలకు సంబంధించిన బ్రాహ్మణుల ఉన్నతి కోసం పనిచేస్తుంది. దాంట్లో భూమిక పోషించే విధంగా ఆ గృహతర బాధ్యతను మాలాంటి వ్యక్తులకు అప్పగించడం చంద్రబాబు గారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీలో దశాబ్ద కాలంగా కాదు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మాలాంటి వారందరికీ కూడా గుర్తించి పదవులు ఇవ్వడం అనేది కేవలం ప్రజాసేవ చేసేందుకు ఒక మార్గాన్ని మాత్రమే ఆయన వేయడం జరుగుతుంది. ఆయన చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి హోదాలో ఆయన పదే పదే చెబుతున్నది, ప్రజాసేవ చేయడానికి మీ వయసుని సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ప్రజాసేవ చేయడం కన్నా పెద్ద కార్యక్రమం ఏమీ లేదని చెప్తున్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం కోసం మాలాంటి నా సామాజిక వర్గాన్ని నేను ఉన్నతికి తీసుకెళ్లేందుకు, నాకు ఇటువంటి బాధ్యత అప్పగించేందుకు జీవితకాలం ఆయనకు రుణపడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను. రాజకీయ ప్రమేయం లేకుండా, కులం మతం చూడకుండా, పూర్తిగా కూడా రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తిగా బ్రాహ్మణ సమాజ వర్గాన్ని న్యాయం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా కూడా సాయశక్తిలా కష్టించి పనిచేస్తాను. 2029 నాటికి మరొకసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు ఆలోచన చేస్తున్నాం. జనసేన కూటమితో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అది కానీ కేవలం కల్పిత కథలు మాత్రమే. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లున్నా మా నాయకత్వం పూర్తిగా సమర్థించుకుని ముందుకు తీసుకెళ్తుంది. భవిష్యత్ కాలంలో ఈ కూటమి మరింత 10 కాలాల పాటు 10 మందికి సేవ చేసేందుకు ముందుకు సాగుతుందని కృష్ణమోహన్ మనతో చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.